Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి మనకి నాటుకోడి పులుసు అండి. సో మీకు అందరికీ ఇష్టం మా నాటుకోడి పులుసు అంటే. అయితే నా స్టైల్లో నేను ఎలా నాటుకోడి పులుసు చేస్తానో మీకైతే చూపిస్తానండి. ముందుగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే 1 కిలో నాటుకోడి అయితే తీసుకున్నానండి. బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. సైజ్ అయితే ఆ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము నాటుకోడి పులుసుకి ఏమేమి కావాలో చూసేద్దాము. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టమాటా, 1 మీడియం సైజు ఉల్లిపాయ, చెక్క, లవంగ, అలాగే మిరియాలండి. ఘాటుగా మన కోడి పులుసు చాలా బాగుంటుంది, అందుకే మిరియాలు కూడా తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 3, కొత్తిమీర 2 రెమ్మల కరివేపాకు అండి. ఇప్పుడు మనము మసాలా అయితే మిక్సీ పట్టించుకుందాము. దానికి ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి తీసుకున్నాను. కారం కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి, స్పైసీగా ఉండాలి కదా మన నాటుకోడి పులుసు. అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు అండి. ఇప్పుడైతే 3 వేసి మిక్సీ అయితే పట్టించుకుందాము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకుందామండి. అందులో ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే ఉండాలండి, అప్పుడే మన నాటుకోడి పులుసు చాలా టేస్టీగా వస్తుంది. చూసారా, నేనైతే ఈ మాత్రం తీసుకున్నాను. దగ్గర 3 to 4 టేబుల్ స్పూన్లు అయితే ఉంటుందండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేడెక్కాక మన మసాలా దినుసులు చెక్క, లవంగం, అలాగే మిరియాలు వేసి ఫ్రై చేసుకున్న వెంటనే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు అండి. ఇలా 1 by 1 అన్నీ వేసుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి. టమాటా, ఆనియన్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు అది పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కొక్కసారి కొద్దిగా ఎక్కువే స్టోర్ అయితే చేసుకుంటానండి. మనకి ఈజీగా ఉంటుంది కదా వండుకోవడానికి, అప్పటికప్పుడు కొట్టుకోవాలన్నా. సో ఇప్పుడైతే అన్నీ బాగా వేగిన తర్వాత మనము ముందుగా తీసుకున్న ముక్కలైతే అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. మన ఈ నాటుకోడి పులుసు పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు కదా, నాటుకోడి పులుసు జలుబుకి బాగా పనిచేస్తుంది అనేసి. మీలో ఎంతమరకు తెలుసండి? నాకైతే చాలామంది చెప్పారు నాటుకోడి పులుసు మనకి ఎప్పుడైనా జలుబు వచ్చినప్పుడు తింటే చాలా బాగా పనిచేస్తుంది పులుసు అనేసి. సో మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో అయితే పసుపు యాడ్ చేసుకుందామండి. అలాగే తగినంత ఉప్పు అయితే వేసుకుందాము. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నానండి. కల్లుప్పు తీసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఉప్పు కూడా కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. సో చూసుకొని మనము కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా వీలైతే తప్పకుండా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే మనం ఇలా ఎప్పుడైనా నాటుకోడి పులుసు తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇది కొంచెం హీట్ కూడా అండి. సో మనము ఎప్పుడైనా ఒక్కసారి తినాలి. అదే కాక ఇప్పుడు సమ్మర్ కదండి, సో ఇప్పుడు ఇంకా హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనము కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కొంచెం సేపు ఉడికించుకుందాము. ఇలా ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ముందుగా
రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేద్దామండి. అదే కారం, ధనియాల పొడి, అలాగే కొబ్బరి అండి. మనము ఇంకొకటి కారం అలాగే ధనియాల పొడి, కొబ్బరి వేసి ఒకేసారి మిక్సీ పట్టించుకుంటే ఇంకొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు మనము మసాలా అంతా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ఇందులో వాటర్ తగినంత యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మాత్రం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువే వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఇది నాటుకోడి పులుసు చాలాసేపు అయితే ఉడకాలి కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి. నాకైతే ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకే ఉప్పు యాడ్ చేసుకొని అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒక 6 నుంచి 7 విజిల్ వరకు అయితే నేను కుక్కర్ అయితే పెట్టానండి. ఆ మాత్రం విజిల్ పెడితే మనకి కర్రీ అనేది ఉడికిపోతుంది. ఎంతో టేస్టీగా మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇదండి ఇవాల్టి నా వీడియోలో నాటుకోడి పులుసు. మీకైతే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చినప్పుడు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ అవుతారు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.